అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కిరణ్. స్టార్టెడ్ డాక్టర్ కిరణ్ సూపర్ స్పెషాలిటీ న్యూరో సెంటర్ ఇన్ మచిలీపట్నం. సో ఈరోజు మనం షుగర్ వ్యాధి గురించి, దానివల్ల వచ్చే నరాలకు సంబంధించిన రోగాల గురించి తెలుసుకుందాము. సో అందరికీ తెలిసినట్టే షుగర్ చాలా కామన్గా, చాలా ర్యాంపెంట్గా స్ప్రెడ్ అవుతుంది. ఆల్మోస్ట్ చాలామంది, మెజారిటీ పాపులేషన్ షుగర్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల మనకి జనరల్గా బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో నేను ఇప్పుడు బేసికల్గా అన్కంట్రోల్డ్ ఆర్ కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల వచ్చే వివిధ రకమైన నరాల రోగాల గురించి మాత్రం డిస్కస్ చేయబోతున్నాను. ఓకే. సో కామన్గా చూసేది, అందరూ మెజారిటీ షుగర్ పేషెంట్స్ ఎఫెక్ట్ అయ్యే కామన్ న్యూరలాజికల్ డిసీజ్ ఏంటిది అంటే న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి అంట. డయాబెటిక్ న్యూరోపతి అని దాన్ని తెలుసుకునే ముందు అసలు న్యూరోపతి అంటే ఏంటో తెలుసుకోవాలి. న్యూరోపతి అంటే తెలుసుకునే ముందు అసలు నరాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఏమేమి రకాల నరాలు ఉంటాయో తెలుసుకోవాలి. సో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నరాలు పైన బ్రెయిన్ నుంచి కింద కాళ్ళు, వేళ్ళు చివరి వరకు మొత్తం నరాలు స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. ఓకే. సో బ్రెయిన్లో అండ్ వెన్నెముక వరకు మనం దాన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సెంట్రల్ వెన్నెముక తర్వాత నుంచి కాళ్ళకి, చేతులకి ఎక్స్టెండ్ అయిన నరాలని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ షుగర్ వల్ల ఎఫెక్ట్ అయితే మనకు వచ్చే దాన్ని న్యూరోపతి, దానివల్ల డయాబెటిక్ న్యూరోపతి అని అంటాం. సో ఇది ఎన్ని రకాలు ఉంటుంది, దీనివల్ల వచ్చే మనకి ఇబ్బందులు ఏమేమి వస్తాయి, ఏమేమి కంప్లైంట్స్తో పేషెంట్స్ ప్రజెంట్ అవుతారు, అది రాకుండా మనం జాగ్రత్తలు ఏం తీసుకోగలం, వచ్చిన తర్వాత ఉన్నదాన్ని తగ్గించుకోవటం ఎలా, ఈ 4 విషయాల గురించి కొంచెం డిస్కస్ చేద్దాం ఇవాళ, చెప్తాను. సో ఫస్ట్ ఎన్ని రకాల న్యూరోపతీస్ ఉంటాయి. సో ఎక్కువ శాతం మందిలో కామన్గా చూసే న్యూరోపతి దాన్ని డిఎస్పిఎన్ అంటాం. అంటే సెన్సరీ న్యూరోపతి, అంటే స్పర్శ తగ్గటం. దాన్ని గ్లవ్ అండ్ స్టాకింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటే ఇక్కడ అరచేతిలో మరియు అరికాళ్ళు పాదం వరకు స్పర్శ తగ్గటం, తిమ్మిర్లు రావటం అనేది షుగర్ పేషెంట్స్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది, చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే దగ్గర ఒక 50% మంది డయాబెటిక్ పేషెంట్స్లో మనకి డయాబెటిక్ న్యూరోపతి అసోసియేటెడ్గా ఉంటుంది. దాన్ని సెన్సరీ న్యూరోపతి అంటాం. పేషెంట్కి ఏ ప్రాబ్లం వస్తుంది అంటే, కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం, స్పర్శ తగ్గటం, నడుస్తుంటే కొంచెం బ్యాలెన్స్ తగ్గటం, అండ్ ముందు కాళ్ళు ఎఫెక్ట్ అయ్యి తర్వాత అరచేతుల్లోకి రావటం, అండ్ ఇది రోజులు గడిచే కొద్దీ ఇంకొంచెం సివియారిటీ కానీ అంతా తీవ్రత పెరుగుతూ ఉండటం. ఇది ఒక రకమైన కామన్గా ఎక్కువ శాతం మంది షుగర్ పేషెంట్స్లో ఉండే న్యూరోపతి. దీన్ని సెన్సరీ న్యూరోపతి అంటాం. దీని తర్వాత ఈ కాళ్ళు చేతుల్లో ఉండే ఎక్స్టెండ్ అయిన నరాలు చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క రకమైన నరం ఎఫెక్ట్ అయినప్పుడు ఒక్కొక్క రకమైన న్యూరోపతి వస్తుంది. అవి అంత కామన్గా కాకపోయినా అందరికీ తెలియటం అవసరం. ఫస్ట్ది క్రేనియల్ న్యూరోపతి. క్రేనియల్ అంటే బ్రెయిన్లో నుంచి బయటకు వచ్చి ముఖం వరకు సప్లై చేసే నరాలు తేడా రావడం. అందులో కామన్గా వచ్చేది కంటి చూపులో తేడా రావటం, అంటే రెండుగా కనిపించడం, లేకపోతే కళ్ళు మసకబారిపోవటం, దాన్నే క్రేనియల్ న్యూరోపతి అని అంటాం. సో ఇలా జరిగినప్పుడు ముందుగా ఎవరైనా పేషెంట్ ఫస్ట్ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కంటి డాక్టర్ గారు చూసి కన్ను లోపల బాగుంది అంటే అప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తారు. సో దానికి గల కారణం ఏంటో చూసుకుని, ఇంకా వేరే కారణాలు ఉంటాయి. బ్రెయిన్ లోపల ఏమన్నా క్లాట్స్ రావటం, ఇన్ఫెక్షన్స్ రావటం, అవన్నీ మనం రూల్ అవుట్ చేసుకుని షుగర్ వల్ల ఖచ్చితమైన నరం దెబ్బతింది అనుకుంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇది డయాబెటిక్ క్రేనియల్ న్యూరోపతి అంట. తర్వాత థొరాసిక్ రాడిక్యులోపతి. థొరాక్స్ అంటే ఛాతీ. సో ఈ ఛాతీ ఏరియాలో సప్లై చేసే నరాలు ఉంటాయి. ఆ నరాలు కూడా షుగర్ వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఈ ఏరియా మొత్తం, ఛాతీ ఏరియా మొత్తం మంటలు, నొప్పులు వస్తూ ఉంటాయి. సో సహజంగా గుండె నొప్పి లేకపోతే ఛాతీ ఏరియాలో నొప్పి వచ్చినప్పుడు ఎవరైనా గుండెకి సంబంధించిన ప్రాబ్లమో లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమో అనుకుంటాం. కానీ నరాలు డ్యామేజ్ అయినప్పుడు షుగర్ వల్ల వాళ్ళల్లో కూడా ఛాతీకి సంబంధించిన ఏరియాలో మంటలు, నొప్పి రావచ్చు. నెక్స్ట్ ఇంకొక రకమైనది ఏంటంటే ఎంట్రాప్మెంట్ న్యూరోపతీస్ అంటాం. అంటే ఎక్కడైనా నరాలు నొక్కుకోవటం వల్ల వచ్చేది. అది ఎక్కడెక్కడ రావచ్చు అంటే కామన్గా వచ్చేది మనకి కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే కామన్గా ఫిమేల్స్ వీళ్ళల్లో ఈ అరచేతులు తిమ్మిర్లు రావడం,
ఈ అరచేతులు ఎక్కువ భాగం ఈ పెద్ద బొటన్ వేలు ఉన్న ఏరియా మొత్తం బాగా తిమ్మిర్లు రావటం, ఇది అర్ధరాత్రుల పూట ఎక్కువ ఉండటం, దానివల్ల వాళ్ళకి బాగా నిద్ర డిస్టర్బ్ అవటం, దీన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం. ఇది కూడా మనం చాలా కామన్గానే చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకొక షుగర్ వల్ల వచ్చే వేరే రకమైన ఇంకా న్యూరోపతి ఏంటి అంటే మనకి కాళ్ళు ఎఫెక్ట్ అయ్యేది, అంటే రాడిక్యులోపతీస్ అంటాం. అంటే నడుము నొప్పి కాళ్ళలోకి రావటం, ఒక పక్కన ఎక్కువగా ఉండటం, చాలా సివియర్గా ఉండటం, దీనివల్ల అసలు పేషెంట్ నడక కూడా ఇబ్బంది రావటం. సో ఇది మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకుంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని ఉన్న ప్రాబ్లం పెరగకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక రకమైన నరాలు, కాళ్ళ చేతుల్లో ఉండే నరాలని ఆటోనామిక్ నర్వ్స్ అంటారు. అంటే అవి ఎఫెక్ట్ అయితే కనుక మనకి శరీరంలో ఉండే వైటల్ ఆర్గాన్స్ అన్నిట్లో వాటి ఫంక్షన్లో తేడా వచ్చే రిస్క్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుండె కాసేపు స్పీడ్గా కొట్టుకోవటం, స్లోగా కొట్టుకోవటం, చెమట ఎక్కువ పట్టకపోవటం, యూరినరీ ప్రాబ్లమ్స్ రావటం, కొంతమందిలో షుగర్ పేషెంట్స్లో మోషన్ సరిగ్గా ఫ్రీగా అవుతుంది, కొంతమందిలో లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోనామిక్ న్యూరోపతి. లేకపోతే మనిషి పడుకుని ఉన్నాం, సడన్గా లేచి నుంచోగానే కళ్ళు తిరిగి కింద పడిపోయే అవకాశాలు ఎక్కువ రావటం, ఇవన్నీ ఆటోనామిక్ న్యూరోపతిలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక ఆఖరిగా అంత కామన్గా చూడనివి బట్ ప్రతి షుగర్ పేషెంట్ తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఇన్సులిన్ న్యూరైటిస్ అంటాం. అంటే మనం ఇన్సులిన్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తల్లో షుగర్ కంట్రోల్ బాగుంది, చాలా బాగుంది అనుకున్నాం, కాకపోతే దానివల్ల కూడా మనకి నరాలు డ్యామేజ్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే చాలా సివియర్గా అరచేతులు, అరికాళ్ళలో మంటలు, అసలు చాలా సివియర్గా మంటలు ఎక్కువ ఉండి వాళ్ళు ఏ పని చేసుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని కూడా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఉన్న ప్రాబ్లమ్ని పెరగకుండా ఆపుకోవచ్చు. సో ఇందాక అనుకున్నట్టు నరాల రకాల్లోనే 2 రకాలు ఉంటాయి, లార్జ్ ఫైబర్ అండ్ స్మాల్ ఫైబర్. సో ఈ 2 రకాల్లో ఏ నరం ఎఫెక్ట్ అయితే దానికి సంబంధించిన సిమ్టమ్స్ మనకి పేషెంట్ చెప్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ ఫైబర్స్ అంటే లార్జ్ ఫైబర్ న్యూరోపతి అంటే పేషెంట్కి స్పర్శ తెలియకపోవటం, లైట్గా తిమ్మిరులు రావటం, లేకపోతే నడుస్తుంటే బ్యాలెన్స్ లేకపోవటం, ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. అదే స్మాల్ ఫైబర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, పేషెంట్కి కాళ్ళు చేతులు మంటలు, అరికాళ్ళ మంటలు, వీటితో ఎక్కువ ప్రెజెంట్ అవుతారు. ఇప్పటిదాకా డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించిన సిమ్టమ్స్ని అంటే పేషెంట్కి వచ్చే ప్రాబ్లమ్స్ని, దానిలో ఉండే రకాలని తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అది రాకుండా ఆపటం ఎలా, వచ్చిందాన్ని తగ్గించుకోవటం ఎలా అనేది కూడా తెలుసుకోవాలి. సో షుగర్ బాగా కంట్రోల్గా ఉన్నా ఎలా ఉన్నా సరే 50% మంది షుగర్ పేషెంట్స్లో ఒక లైఫ్ స్పాన్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ నరాల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. దానికి పూర్తిగా 100% మనం అరికట్టలేము. కాకపోతే డ్యామేజ్ ఎక్కువ జరగకుండా మనం ఖచ్చితంగా ఆపుకొని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉండేటట్టు మనం ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు. సో ఇప్పుడు నరాల్ డ్యామేజ్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి అంటే 2 స్టేజెస్ ఉంటాయి, ప్రీ క్లినికల్ స్టేజ్, సబ్ క్లినికల్ స్టేజ్ అండ్ క్లినికల్ స్టేజ్. క్లినికల్ స్టేజ్ అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఇబ్బందులన్నిటితో పేషెంట్ మన దగ్గరికి వస్తారు. ఇది రాకముందే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటాయి, అంటే నరాలకు సంబంధించిన పరీక్షలు. ఆ నరాలకు సంబంధించిన టెస్ట్ చేసి చూస్తే ఏ నరం డ్యామేజ్ అయింది, ఏ నరం డ్యామేజ్ అవ్వలేదు, అండ్ ఏ నరంలో డ్యామేజ్ స్టార్ట్ అవుతోంది అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ఉన్న డ్యామేజ్ని పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని మెడిసిన్స్ వాడితే ప్రాబ్లం అనేది మనకి పెద్దది కాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా లైట్గా తిమ్మిర్లు కానీ మంటలు కానీ స్టార్ట్ అయినప్పుడు, ఏదన్నా కొంచెం సిమ్టమ్స్ అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేది ప్రతి డయాబెటిక్ పేషెంట్ చేసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకుని నరాల ప్రాబ్లంను పెరగకుండా ఖచ్చితంగా ఆపచ్చు. రెండోది ట్రీట్మెంట్. సో ఇప్పటి రోజుల్లో డయాబెటిక్ న్యూరోపతికి చాలా రకాల మెడిసిన్స్ అవైలబుల్గా ఉంది. అండ్ మెడిసిన్స్తో పాటు వేరే థెరపీస్, ఫిజియోథెరపీస్, మిగిలిన చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనం మల్టీమోడల్ అప్రోచ్తో అన్ని రకాల ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఈ న్యూరోపతి దాన్ని అరికట్టి పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉండేటట్టు ఖచ్చితంగా చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పటిదాకా న్యూరోపతి గురించి తెలుసుకున్నాం. షుగర్ వల్ల ఇంకా నరాలకు సంబంధించి ఇంకేమేం ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ముందుగా మనం చెప్పుకున్నట్టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ లోపల అండ్ వెన్నెముక లోపల ఉండే నరాలు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే. దాని లోపల షుగర్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే కామన్గా మనం జాగ్రత్త పడాల్సింది, ట్రీట్మెంట్ జాగ్రత్తగా తీసుకుంటే
ఈ ప్రాబ్లం రాకుండా అరికట్టగలిగిన ప్రాబ్లం హైపోగ్లైసీమియా అంటాం. అంటే షుగర్ డౌన్ అవటం. షుగర్ డౌన్ అయ్యి బ్రెయిన్కి కనుక షుగర్ సప్లై కొన్ని నిమిషాల పాటు తగ్గితే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ ఏ పార్ట్స్ అయితే బాగా ససెప్టబుల్గా ఉంటాయో హైపోగ్లైసీమియాకి అవి ఎఫెక్ట్ అయ్యి దానికి తగ్గట్టు బ్రెయిన్ డ్యామేజ్లోకి వెళ్ళిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో షుగర్ డౌన్ అవ్వటం అనేది జరగకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒకసారి షుగర్ డౌన్ అయిపోయి జరగకూడని బ్రెయిన్ డ్యామేజ్ బాగా సివియర్గా జరిగిపోయింది అంటే అప్పుడు పేషెంట్ ప్రాణానికే ప్రమాదం అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అది జరగకుండా చూసుకోవటం. ఒకవేళ జరిగితే షుగర్ డౌన్ అయింది అని కొంచెం డౌట్ వచ్చినా, అంటే పేషెంట్ కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, స్పృహ తప్పుతున్నారు, లేకపోతే చెమటలు పడుతున్నాయి, గుండె దడగా అనిపిస్తోంది, ఇలా ఏ కంప్లైంట్స్ అన్ని డౌట్ వచ్చినా వెంటనే షుగర్ సప్లిమెంటేషన్ ఇచ్చేయటం. ఆ టైంలో కొంచెం షుగర్ రైజ్ అయినా పర్లేదు, కానీ షుగర్ డౌన్ అవ్వకుండా ఆగటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అందరూ అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది పేషెంట్కే కాదు, పేషెంట్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు తెలుసుకోవటం చాలా అత్యవసరం. సో ఇలా హైపోగ్లైసీమియా వచ్చినప్పుడు, షుగర్ డౌన్ అయినప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అనేది అది ఎంతసేపు ఎంత డిలే అయింది మళ్ళీ షుగర్ సప్లిమెంటేషన్ ఇవ్వటానికి అనే దాని మీద డిపెండ్ అవుతుంది. మనం తొందరగా చూసి వెంటనే సప్లిమెంటేషన్ ఇస్తే బ్రెయిన్ డ్యామేజ్ అనేది అసలు జరగకుండానే ఆపచ్చు. కొంచెం డిలే అయితే బ్రెయిన్ డ్యామేజ్ కొంతవరకు రివర్సిబుల్, అంటే ట్రీట్మెంట్తో కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. అదే అది బాగా లేట్ అయిపోయి బ్రెయిన్కి అసలు మరీ తిరిగి రానంత బాగా డ్యామేజ్ అయిపోతే అప్పుడు పేషెంట్ ప్రాణం కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం, షుగర్ వల్ల నరాల డ్యామేజ్, దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్లో డయాబెటీస్ కూడా ఒక పార్ట్. అంటే మనకి ఊబకాయం, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్, అన్కంట్రోల్డ్ షుగర్, ఇవన్నీ అంటే కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోవటం, వీటన్నిటి వల్ల అందరికీ తెలిసింది ఏంటంటే మనకి హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలానే బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలు బ్లాక్ అయితే వీటన్నిటి వల్ల బ్రెయిన్ అటాక్ అంటే స్ట్రోక్, బ్రెయిన్ అటాక్ని స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్ట్రోక్ అంటే పక్షవాతం. సో పక్షవాతం వచ్చినప్పుడు మనిషి కంప్లీట్గా పక్కన వాళ్ళ మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అయిపోవటం, కాలు చేయి చచ్చిపడిపోవటం, పూర్తిగా మంచాల మీద పడిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని అరికట్టడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్. అంటే బీపీ, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం, వేరే అలవాట్లు ఏమైనా ఉంటే కంప్లీట్గా మానేయడం, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, డైలీ వాకింగ్ చేయటం, అట్లీస్ట్ అరగంట సేపు అన్నా వాకింగ్ చేసి అన్నీ ఆరోగ్యం అంతా కరెక్ట్గా చూసుకుంటే హార్ట్ అటాక్తో పాటు బ్రెయిన్ అటాక్ అంటే స్ట్రోక్ను కూడా మనం అరికట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటే షుగర్ వల్ల వచ్చిన నరాల డ్యామేజ్కి సంబంధించి మనం ఇంటి దగ్గర కానీ లేకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అనేది కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి అరికాళ్ళ తిమ్మిళ్ళు, అరికాళ్ళ మంటలు ఉండి ఉన్న వాళ్ళకి, సో కాలు నేల మీద కానీ ఏదన్నా హార్డ్ సర్ఫేస్ని టచ్ అయినప్పుడు ఈ తిమ్మిళ్ళు, మంటలు బాగా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని మనం ఇంట్లో తిరిగేటప్పుడు కూడా, బయటనే కాదు ఇంట్లో తిరిగేటప్పుడు కూడా సాఫ్ట్ సోల్స్ అంటే సోల్ మెత్తగా ఉన్న చెప్పులు వేసుకోవటం అత్యవసరం. నెక్స్ట్ అరికాళ్ళు, అరచేతులు ఎక్కువ తడి నుంచి ఎక్కువ తడవకుండా చూసుకోవటం. ఒకవేళ తడిసినా సరే వెంటనే దాన్ని డ్రై చేసేసుకోవటం, తుడుచుకోవటం అనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్. అంటే నరాలకు సంబంధించి B1, B6, B9, B12 ఈ వైటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ లైపోయిక్ యాసిడ్, ఈ 4-5 కాంపోనెంట్స్ అనేది డ్యామేజ్ అయిన నరాలు మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. సో దీనికి సంబంధించిన ఆహార పదార్థాలు, మంచి ప్రోటీన్ ఫుడ్, న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ ఉండే ట్యాబ్లెట్స్ ఇవి తీసుకోవడం వల్ల నరాల రికవరీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు లార్జ్ ఫైబర్ న్యూరోపతి అంటే ఒక టైప్ ఆఫ్ నరాల డ్యామేజ్ అయినప్పుడు ఆ పేషెంట్కి బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బ్యాలెన్స్ అంటే చీకట్లో కొంచెం డార్క్గా ఉన్న ప్లేసెస్లో నడవటానికి, లేకపోతే నడిచేటప్పుడు జారిపోయి పడిపోయే, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఎక్యూట్గా అంటే బాగా సివియర్గా ఉన్నప్పుడు అసలు సింగిల్గా వాళ్ళని వదలకుండా ఎప్పుడు పక్కన మనిషి అకంపెనీ అవటం ఇంపార్టెంట్. రెండోది బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నవాళ్ళు వాకర్ కానీ స్టిక్ కానీ హెల్ప్ తీసుకుని నడవటం. వాళ్ళ ఆక్యుపేషన్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ వేరు రకాల ఆక్యుపేషన్స్ ఉంటాయి. అంటే డ్రైవింగ్ ఆక్యుపేషన్ కానీ, లేకపోతే పెయింటింగ్, లేకపోతే హైట్స్లో ఎక్కి పెయింటింగ్, ఈ పనులు చేసే వాళ్ళందరూ కొంతకాలం కంప్లీట్గా
వాళ్ళు చేసే పనిని కంప్లీట్గా మానేయకపోయినా కొంతకాలం వరకు దాన్ని ఆపుకుని పార్షియల్ రికవరీ వచ్చిన తర్వాత మళ్ళా ఆ పనిలో జాయిన్ అవ్వటం బెటర్. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ఉన్న నరాన్ డ్యామేజ్తో పాటు వాళ్ళు కింద పడిపోయి ఇంకేమన్నా కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇష్యూ కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.